హలో ఫ్రెండ్స్, బెల్లం గవ్వల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఒక కప్పు మైదా తీసుకుని కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా డాల్డాని తీసుకుని బ్రెడ్ పౌడర్లా కలుపుకోవాలి. కలిపిన దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. నానిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద డివైడెడ్ చేసుకోవాలి. ఒక్కొక్క బాల్ తీసుకుని గవ్వల చెక్క మీద మనం గవ్వల్ని చేసుకోవాలి. నా దగ్గర చెక్క లేనందుకు దువ్వెన మీద అయితే ట్రై చేస్తున్నాను. పల్చగా చేసుకున్న చెక్కల్ని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ గవ్వల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టి పాకానికి సిద్ధం చేసుకోవచ్చు. పాకానికి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు. నేనైతే అరకప్పు పంచదార, అరకప్పు బెల్లం వేసి పావు కప్పు నీళ్ళు వేసి తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని మనం మరిగించాలి. మరుగుతున్న పాకం తీగ పాకం వచ్చిన తర్వాత ఈ గవ్వలన్నిటిని అందులో వేసి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక 2 నిమిషాలు తిప్పాలి. తిప్పిన తర్వాత మంటని ఆపేసి చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్